ఓం శాంతి 19/11/2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 3/4/1996 సేవలతో పాటుగా అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు అనంతమైన తండ్రి తమ అనంతమైన సదా సహయోగి సహచరులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు సదా తండ్రి హృదయంలో ఉండే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. నిరాకార తండ్రికి తనకంటూ అకాల సింహాసనం కూడా లేదు. కాని పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలున్నాయి? బాప్దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలను చూసి సదా హర్షితంగా ఉంటారు. వాహన హృదయ సింహాసనాధికారి పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు. మీరందరూ బాప్దాదాను చూసి సంతోషిస్తారు. కాని బాప్దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తారు? ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషాత్మలు. చివరి నంబర్లో ఉన్నవారైనా కాని విశేషంగా కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా ఉన్నవారి లిస్టులో ఉన్నారు. కనుక ఒక్కొక్క బిడ్డను చూసి తండ్రికి ఎక్కువ సంతోషముందా లేక మీకుందా? ఇద్దరికీ అని సమాధానమిచ్చారు. తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు? ఎంతమంది పిల్లలు అంత సంతోషం. మీకు కేవలం డబల్ సంతోషమే ఉంది, అంతే. మీకు పరివారపు సంతోషం కూడా ఉంటుంది. కాని తండ్రి సంతోషం సదాకాలికమైనది. మరి మీ సంతోషం సదాకాలికమైందా లేక ఒక్కోసారి కింద మీద అవుతుందా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషమని బాప్దాదా భావిస్తారు. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు. అది కూడా అవినాశీ సంతోషం ఉండాలి. అప్పుడప్పుడు ఉండేది కాదు, పర్సంటేజ్లో ఉండేది కాదు. సంతోషమంటే సంతోషమే. ఈరోజు 50% సంతోషముంది, రేపు 100% సంతోషముందంటే జీవిత శ్వాస కింద మీద అవుతున్నట్లు కదా. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు అని బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. మరి పాఠం సదా పక్కగా ఉందా లేక కొద్ది కొద్దిగా కచ్చాగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విత్ ఆనర్గా అవుతారు. మరియు అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజుపురిని దాటాల్సుంటుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు ఒక్క క్షణంలో తండ్రితో పాటు వెళ్తారు, ఆగరు. మరి మీరందరూ ఎవరు? తోడుగా వెళ్లేవారా లేక ఆగిపోయేవారా? తోడుగా వెళ్లేవారము అని సమాధానమిచ్చారు. మరి అటువంటి చార్ట్ ఉందా? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఏ శుభమైన ఆశ ఉందో తెలుసు కదా. బాప్దాదా పిల్లలందరి చార్ట్ను చూశారు. అందులో ఏం చూశారంటే వర్తమాన సమయం అనుసారంగా ఒక విషయంలో ఇంకా ఎక్కువ అటెన్షన్ అవసరం. సేవలో చాలా ఎక్కువ ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. మరియు డైమండ్ జూబ్లీలో విశేషంగా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలున్నాయి. ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కాని ఇప్పుడు విశేషంగా ఏం కావాలి? సమయం సమీపంగా ఉంది కనుక సమయం యొక్క సమీపత అనుసారంగా ఇప్పుడు అలా ఉండాలి? వైరాగ్యం అని సమాధానమిచ్చారు. ఏ వైరాగ్యం? హద్దు వైరాగ్యమా లేక అనంతమైన వైరాగ్యమా? సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు ఎంతగా ఉన్నాయో అంతగానే సమయం యొక్క ఆవశ్యకత అనుసారంగా స్వస్థితిలో అనంతమైన వైరాగ్యం ఎంతవరకు ఉంది? ఎందుకంటే మీ సేవలో సఫలతేమిటంటే త్వరగా ప్రజలు తయారవటం. అందుకే సేవ చేస్తారు కదా. కనుక ఎప్పటివరకైతే నిమిత్తాత్మలైన మీలో అనంతమైన వైరాగ్య వృత్తి ఉండదో అప్పటి వరకు ఇతరాత్మల్లో కూడా వైరాగ్య వృత్తి కలగదు. మరియు ఎప్పటివరకైతే వైరాగ్య వృత్తి ఉండదో
అప్పటి వరకు తండ్రి పరిచయం లభించాలి అని మీరేదైతే కోరుకుంటున్నారో అది లభించదు. అనంతమైన వైరాగ్యం సదాకాలిక వైరాగ్యం. ఒకవేళ సమయం అనుసారంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే అప్పుడు సమయం నంబర్ 1 అయినట్లు మరియు మీరు 2వ నంబర్ అయినట్లు. పరిస్థితి లేక సమయం వైరాగ్యాన్ని కలిగించాయి. పరిస్థితి గడిచిపోతే, సమయం దాటిపోతే వైరాగ్యం కూడా పోతుంది. మరి దీన్నేమంటారు? అనంతమైన వైరాగ్యమా లేక హద్దు వైరాగ్యమా? ఇప్పుడు అనంతమైన వైరాగ్యం కావాలి. ఒకవేళ వైరాగ్యం ఖండితమైతే దానికి ముఖ్యమైన కారణం దేహభానం. ఎప్పటివరకైతే దేహభానం పట్ల వైరాగ్యం ఉండదో అప్పటి వరకు ఏ విషయం యొక్క వైరాగ్యమైనా సదాకాలికంగా ఉండదు, అల్పకాలికంగానే ఉంటుంది. సంబంధాలలో వైరాగ్యం ఉండటం ఏమంత గొప్ప విషయం కాదు. ఈ విషయంలో ప్రపంచంలోని చాలామందికి మనసులో నుండి వైరాగ్యం వస్తుంది. కాని ఇక్కడ దేహబానం యొక్క రకరకాల రూపాలేవైతే ఉన్నాయో ఆ రకరకాల రూపాల గురించైతే తెలుసు కదా. దేహబానం యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయో వాటి విస్తారమైతే మీకు తెలుసు. కాని ఈ అనేక దేహబానపు రూపాలను తెలుసుకుని అనంతమైన వైరాగ్యంలో ఉండండి. దేహబానం దేహీ అభిమానంలోకి మారిపోవాలి. దేహబానం ఏ విధంగా సహజమైపోయిందో అలా దేహీ అభిమానం సహజమైపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలోని మొదటి మాటగా దేహమే వస్తుంది. సంబంధాలైనా దేహపు సంబంధాలే, పదార్థాలైనా దైహిక పదార్థాలే. కనుక మూల ఆధారం దేహబానం. ఎప్పటివరకైతే దేహబానం అనేది ఏదో ఒక రూపంలో ఉంటుందో అప్పటి వరకు వైరాగ్యవృత్తి ఏర్పడదు. బాబ్దాదా ఏం చూశారంటే వర్తమాన సమయంలో దేహబానమనే విఘ్నం ఏదైతే ఉందో దానికి కారణమేమిటంటే దేహం యొక్క పాత సంస్కారాలేవైతే ఉన్నాయో వాటి పట్ల వైరాగ్యం లేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాల పట్ల వైరాగ్యం కావాలి. సంస్కారాలు స్థితిని కిందకు తీసుకొస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో మరియు సంబంధ సంపర్కాలలో విఘ్నాలు కలుగుతాయి. కనుక రిజల్ట్లో ఏం చూశారంటే దేహం యొక్క పాత సంస్కారాల పట్ల ఎప్పటివరకైతే వైరాగ్యం రాదో అప్పటి వరకు అనంతమైన వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు రకరకాల రూపాలలో తమ వైపుకు ఆకర్షిస్తాయి. కనుకెక్కడైతే ఏ విధమైన ఆకర్షణైనా ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండలేదు. కనుక చెక్ చేసుకోండి, నేను నా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి విముక్తునిగా ఉన్నానా? ఎంత ప్రయత్నించినా కాని ప్రయత్నిస్తున్నారు కూడా వైరాగ్య వృత్తిలో ఉండాలి అని. కాని సంస్కారాలనేవి కొద్దిమంది వద్ద లేక మెజారిటీ వద్ద ఏదో ఒక రూపంలో ఎంత ప్రబలంగా ఉన్నాయంటే అవి తమ వైపుకు ఆకర్షిస్తాయి. కనుక ముందుగా పాత సంస్కారాల పట్ల వైరాగ్యం కలగాలి. సంస్కారాలనేవి వద్దనుకున్నా ఇమర్జ్ అవుతాయి. ఎందుకు? అలా జరగాలని కోరుకోరు, కాని అవి ఇమర్జ్ అవుతాయి. ఎందుకంటే సూక్ష్మంగా సంస్కారాలను భస్మం చేయలేదు. ఎక్కడో ఒకచోట అంశమాత్రంగా ఉండిపోయాయి, దాగి ఉన్నాయి. అవి సమయానికి వద్దనుకున్నా కూడా ఇమర్జ్ అవుతాయి. అప్పుడికేమంటారంటే అలా అవ్వాలని కోరుకోలేదు, కాని ఏం చేయాలి, అలా అయిపోయింది, అలా అవుతూ ఉంటుంది. ఇలా ఎవరు మాట్లాడతారు? దేహభానం కలవారా లేక దేహీ అభిమానం కలవారా? కనుక బాప్దాదా చూశారు సంస్కారాల పట్ల వైరాగ్యవృత్తి ఉండటంలో బలహీనంగా ఉన్నారు. వాటిని సమాప్తం చేశారు, కాని అంశం కూడా మిగలకూడదు అనే విధంగా సమాప్తం చేయలేదు. మరియు ఎక్కడైతే అంశం ఉంటుందో అక్కడ వంశం అనేది తప్పకుండా ఉంటుంది. ఈరోజు అంశం ఉంది, అది సమయమనుసారంగా వంశం యొక్క రూపాన్ని ధరిస్తుంది, పరవశం చేసేస్తుంది. అనటానికైతే అందరూ అంటారు తండ్రి ఏ విధంగా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో, జ్ఞాన సంపన్నులుగా ఉన్నారో మేము కూడా అలా నాలెడ్జ్ఫుల్గా ఉన్నాము అని. కాని ఎప్పుడైతే సంస్కారాల దాడి జరుగుతుందో అప్పుడు నాలెడ్జ్ఫుల్గా ఉన్నట్లా లేక నాలెడ్జ్ ఫుల్గా ఉన్నట్లా?
ఎలా ఉన్నట్లు? నాలెడ్జ్ఫుల్గా అయ్యేందుకు బదులుగా నాలెడ్జ్ఫుల్గా అవుతారు. నాలెడ్జ్ఫుల్ అనగా జ్ఞానాన్ని తీసుకునేవారు. ఆ సమయంలో ఎవరినడిగినా ఏమంటారంటే, అవును, అలా అవ్వకూడదు, చేయకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను, కానీ అలా అయిపోతుంది. మరి నాలెడ్జ్ఫుల్గా అయినట్లా, లేక నాలెడ్జ్ఫుల్గా అయినట్లా? ఎవరైతే నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారిపై ఎటువంటి సంస్కారాలు, సంబంధాలు, పదార్థాలు దాడి చేయవు. డైమండ్ జూబ్లీని జరుపుకుంటున్నారు. డైమండ్ జూబ్లీ అంటే అర్థం డైమండ్గా అవ్వటం, అనగా అనంతమైన వైరాగులుగా అవ్వటం. ఎంతగా అయితే సేవలో ఉల్లాసం ఉందో అంతగా వైరాగ్య వృత్తి పట్ల అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యముంది. నడుస్తుంది, అవుతుంది, అయిపోతుందిలే, సమయం వచ్చినప్పుడు బాగైపోతుంది. మరి సమయం మీ శిక్షకుడా లేక బాబా శిక్షకుడా? ఎవరు? ఒకవేళ సమయం వచ్చినప్పుడు పరివర్తన జరిగితే సమయం మీ శిక్షకునిగా అయినట్లు. మీ రచనే మీకు శిక్షకునిగా అయితే అది బావుంటుందా? కనుకెప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారు? సమయానికి సరిదిద్దుకుంటాను, అయిపోతుందిలే అని అంటారు. చింతించకండి, అయిపోతుంది, సమయం వచ్చినప్పుడు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాము అని తండ్రికి కూడా ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తారు. కావున సమయాన్ని శిక్షకునిగా చేసుకోవటం ఇది మాస్టర్ రచయితలైన మీకు శోభిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. సమయం రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వటం ఇది మాస్టర్ రచయితలకు శోభించదు. కనుకిప్పుడు బాబ్దాదా ఇచ్చిన సమయం ఏదైతే ఉందో ఇందులో వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. ఎందుకంటే సేవ యొక్క పెనుగులాటలో వైరాగ్య వృత్తి సమాప్తమైపోతుంది. మామూలుగానైతే సేవలో సంతోషం కూడా లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది, మరియు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. కాని అనంతమైన వైరాగ్య వృత్తి సమాప్తం అవ్వడం అనేది కూడా సేవలోనే జరుగుతుంది. అందుకే ఇప్పుడు మీ లోపల ఈ వైరాగ్య వృత్తిని మేల్కొల్పండి. కల్పపూర్వం కూడా మీరే తయారయ్యారా లేక ఇంకెవరైనానా? మీరే కదా. అది కేవలం మర్జ్ అయి ఉంది, దానిని ఇమర్జ్ చేయండి. సేవా ప్లాన్లు కూడా ప్రాక్టికల్లో ఇమర్జ్ చేసినప్పుడే సఫలత లభిస్తుంది కదా. అలాగే ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా కాని సాధనాలైతే మీకు రోజురోజుకు ఎక్కువగానే లభిస్తాయి. కాని అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వకూడదు, ఇమర్జ్ అయి ఉండాలి. సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసీగా అవుతుంది. గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. కాని అన్నీ ఉంటూ కూడా వైరాగ్య వృత్తి తగ్గకూడదు. కావున అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని స్వయంలో అనుభవం చేస్తున్నారా లేక సేవలో బిజీ అయిపోయారా? ఏ విధంగానైతే ప్రపంచంలోని వారికి సేవల ప్రభావం కనిపిస్తుంది కదా, అలా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం కనిపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఎలా ఉండేది? కరాచీలో ఉండేటప్పుడు బయట సేవలేమీ ఉండేవి కావు, సాధనాలు ఉండేవి. కాని అనంతమైన వైరాగ్య వృత్తి కల వాయుమండలం సేవను పెంచింది. కనుక డైమండ్ జూబ్లీ వారెవరైతే ఉన్నారో వారిలో ఆది సంస్కారాలున్నాయి. అవి ఇప్పుడు మర్జ్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈ వృత్తిని ఇమర్జ్ చేయండి. ఆది రత్నాల యొక్క అనంతమైన వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన కొరకు మళ్లీ అదే వృత్తిని, అదే వాయుమండలాన్ని ఇమర్జ్ చేయండి. మరిప్పుడేమవసరమో విన్నారా? సాధనాలే లేనప్పుడు మాకు వైరాగ్యం ఉంది అంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలున్నా కూడా వైరాగ్యం ఉండాలి. ముందున్న సాధనాలకు మరియు ఇప్పటి సాధనాలకు ఎంత తేడా ఉంది? సాధన దాగిపోయింది మరియు సాధనాలు ప్రత్యక్షమయ్యాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించండి, మంచిదే. ఎందుకంటే సాధనాలు మీకోసమే ఉన్నాయి. కానీ సాధనను మర్జ్ చేయకండి.
పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. ఏ విధంగా ప్రపంచంలోని వారికి కమల పుష్ప సమానంగా అవ్వండి అని చెప్తారో, అలాగే సాధనాలు ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా అవ్వండి. సాధనాలు చెడ్డవి కావు. సాధనాలనేవి మీ కర్మ మరియు యోగం యొక్క ఫలం. కాని ఇక్కడిది వృత్తికి సంబంధించిన విషయం. సాధనాల ప్రవృత్తిలో సాధనాలకు వశమై చిక్కుకుపోరు కదా. కమల పుష్ప సమానంగా, అతీతంగా మరియు తండ్రికి ప్రియమైన వారిగా ఉండాలి. వాటిని ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు, అతీతంగా ఉండాలి. సాధనాలనేవి అనంతమైన వైరాగ్య వృత్తిని మర్చి చేయకూడదు. ఇప్పుడు విశ్వం అతిలోకి వెళ్తుంది కనుక ఇప్పుడు సత్యమైన వైరాగ్య వృత్తి యొక్క అవసరం ఉంది. మరియు అటువంటి వాయుమండలాన్ని తయారు చేసేవారు మీరే, ముందుగా స్వయంలో, ఆ తర్వాత విశ్వంలో. డైమండ్ జూబ్లీ వారేం చేస్తారు? అలను వ్యాపింపజేస్తారు కదా. మీరైతే అనుభవజ్ఞులు. ప్రారంభంలోని అనుభవం ఉంది కదా. అన్నీ ఉండేవి. తినగలిగినంత దేశీ నేతిని తినవచ్చు. అయినా కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచంలోని వారైతే దేశీ నేతిని తింటారు. కాని మీరైతే తాగేవారు, నేతి నదులను చూశారు. డైమండ్ జూబ్లీ వారు విశేష కార్యం చేయాలి. పరస్పరం కలిసి ఆత్మిక సంభాషణ చేసుకోండి. ఏ విధంగా సేవా మీటింగ్ చేస్తారో అలా ఈ మీటింగ్ చేయండి. బాబ్దాదా ఏదైతే క్షణంలో అశరీరిగా అవ్వాలని చెప్తారో, కోరుకుంటారో, దానికి పునాది ఈ అనంతమైన వైరాగ్య వృత్తి. అది లేకపోతే ఎంతగా ప్రయత్నించినా కాని ఒక్క క్షణంలో అవ్వలేరు. యుద్ధం చేయటంలోనే గడిచిపోతుంది. ఎక్కడైతే వైరాగ్యం ఉంటుందో అక్కడి వైరాగ్యం అనేది యోగ్యమైన ధరణి వంటిది. అందులో ఏది వేసినా దాని ఫలం వస్తుంది. కనుకేం చేయాలి? ఇప్పుడు మేం కూడా వైరాగ్య వృత్తిలోకి వెళ్ళాలి అని అందరికీ అనిపించాలి. అచ్చా, ఏం చేయాలో అర్థమైందా? సహజమా లేక కష్టమా? కొద్ది కొద్దిగా ఆకర్షణ ఉంటుందా? ఉండదా? సాధనాలు వాటి వైపుకు ఆకర్షించవా? ఇప్పుడు ఈ అభ్యాసం కావాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా స్థితిని క్షణంలో సెట్ చేయగలగాలి. సేవలోకి రావాలంటే సేవలోకి రావాలి. సేవ నుండి అతిథులుగా అవ్వాలంటే అతిథులుగా అవ్వాలి. సేవ మమ్మల్ని లాగుతుంది, సేవ లేకుండా ఉండలేము అన్నట్లు ఉండకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉండడానికి విల్ పవర్ కావాలి. విల్ పవర్ ఉందా? స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి. పెట్టాలనుకుంటుంది స్టాప్, కాని అది ప్రశ్నార్థకంగా మారిపోవడం అనేది జరగకూడదు. ఫుల్ స్టాప్. స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. ఏదనుకుంటే దాన్ని ప్రాక్టికల్లో చేయగలగాలి. చెయ్యాలనుకుంటాము కాని జరగటం కష్టము అనంటే దాన్నేమంటారు? విల్ పవరా లేక పవరా? వ్యర్థం సమాప్తం అవ్వాలి అని సంకల్పం చేశారంటే క్షణంలో సమాప్తమైపోవాలి. బాబ్దాదా వినిపించారు కదా. కొంతమంది పిల్లలేమంటారంటే, మేం యోగంలో కూర్చుంటాము, కాని యోగానికి బదులుగా యుద్ధంలో ఉంటాము. యోగిలుగా ఉండరు, యోధులుగా ఉంటారు. ఒకవేళ యుద్ధం చేసే సంస్కారం చాలా కాలం ఉన్నట్లయితే ఏమవుతారు? సూర్యవంశులుగానా లేక చంద్రవంశులుగానా? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించటం మరియు అవ్వటం అనేది ఒక్క క్షణంలో జరగాలి. దీనినే విల్ పవర్ అంటారు. విల్ పవర్ ఉందా? లేదంటే ప్లాన్లు చాలా మంచిగా తయారు చేస్తారు, కాని 10 ప్లాన్లు తయారు చేస్తే ప్రాక్టికల్లో 5 జరుగుతాయి. ఇలా అయితే జరగటం లేదు కదా. ఇది చేస్తాము, ఇదవుతుంది, అదవుతుంది అని చాలా మంచిగా ఆలోచిస్తారు, కాని ప్రాక్టికల్లోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. కనుకిప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలంటే సంకల్పం చెయ్యగానే కర్మల్లో ప్రాక్టికల్గా జరిగి ఉంది అన్నట్లుండాలి. ఇటువంటి అనుభవం ఉండాలి. ఏం గమనించటం జరిగిందంటే, అమృతవేళ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు. ఇది చేస్తాము, అది చేస్తాము అంటారు. కాని రాత్రయ్యేసరికి రిజల్ట్ ఏముంటుంది? తండ్రిని చాలా సంతోషపెడతారు.
ఎంత మధురాతి మధురమైన విషయాలను మాట్లాడతారు, ఎంత మంచి మంచి విషయాలను మాట్లాడతారు. వాహనా పిల్లలు అంటూ తండ్రి కూడా సంతోషిస్తారు. బాబా, మీరేదైతే చెప్పారో అది జరగాల్సిందే, అది జరిగే ఉంది అంటారు. చాలా మంచి మంచి విషయాలు మాట్లాడతారు. కొంతమంది పిల్లలు తండ్రికి ధైర్యాన్ని ఓదార్పును ఇస్తారు. బాబా, మేం కాకపోతే ఇంకెవరు తయారవుతారు? బాబా, కల్పకల్పము మేమే తయారయ్యాం కదా అనంటూ సంతోషపడిపోతారు. హాల్లో వెనక కూర్చున్నవారితో బాబా మాట్లాడారు. వెనక కూర్చున్నవారు వింటున్నారు కదా. ముందున్నవారి కంటే మొదటగా వెనకున్నవారు చేస్తారా? కూర్చున్నది వెనకనే, కాని అందరికంటే సమీపంగా మనసులో ఉన్నారు. ఎందుకు? ఇతరులకు ఛాన్స్ ఇచ్చే సేవ చేశారు కదా. కనుక సేవాదారులు సదా తండ్రి మనసులో ఉంటారు. మేం కూడా ఒకవేళ దాదీలుగా ఉన్నట్లయితే కాస్త అని ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఎదురుగా ఏంటి, హృదయంలోనే ఉన్నారు. మరియు హృదయం కూడా సాధారణమైంది కాదు, అది సింహాసనం. కనుక హృదయ సింహాసనాధికారులు కదా. ఎక్కడ కూర్చున్నా సరే, ఈ మూలలో కూర్చున్నా, కింద కూర్చున్నా, క్యాబిన్లో కూర్చున్నా హృదయంలో ఉన్నారు. అచ్చా, నలువైపులా ఉన్న సింహాసనాధికారి శ్రేష్ఠ భాగ్యవానాత్మలకు సదా అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే విశేషాత్మలకు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో పెట్టే విశేషాత్మలకు, సదా ఒక్క తండ్రి తోడును మరియు శ్రీమతమనే చేతిని అనుభవం చేసే సమీపాత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: ఏకవ్రత రహస్యాన్ని తెలుసుకుని వరదాతను రాజీ చేసే సర్వసిద్ధి స్వరూప భవ. వరదాతైన తండ్రి వద్ద తరగని వరదానాలున్నాయి. ఎవరు ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. అది తెరిచియున్న భాండాగారం. ఇటువంటి తెరిచియున్న భాండాగారం ద్వారా కొంతమంది పిల్లలు సంపన్నంగా అవుతారు, మరికొంతమంది యథాశక్తి సంపన్నమవుతారు. అన్నింటికన్నా ఎక్కువగా వడిని నింపి ఇవ్వటంలో భోళానాథునిది వరదాత రూపమే. కేవలం వారిని రాజీ చేసే విధిని తెలుసుకున్నట్లయితే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. వరదాతకు ఒక్క పదం అన్నింటికంటే ప్రియమనిపిస్తుంది. అదేమిటంటే ఏకవ్రత. సంకల్పం స్వప్నంలో కూడా ఇంకొకరుండకూడదు. నాకు ఒక్కరు తప్పింకెవ్వరూ లేరు అన్నది వృత్తిలో ఉండాలి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకున్నారో వారి ఓడి వరదానాలతో నిండుగా ఉంటుంది. స్లోగన్: మనస మరియు వాచ ఈ రెండు సేవలను తోడుతోడుగా చేసినట్లయితే డబల్ ఫలం ప్రాప్తిస్తూ ఉంటుంది. ఓం శాంతి.